ఢిల్లీ పేలుళ్ళ గురించి ఇక్కడ డాక్టర్లది ఎంతవరకు ఉంది, ఎవరు ఆ డాక్టర్లు అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతుందని చెప్పేసి. ఒక విష పదార్థాన్ని రెడీ చేసి దాన్ని టెంపుల్ ప్రసాదాలల్లా, రెస్టారెంట్ ఫుడ్లల్లా, అంటే కొంచెం కూడా డౌట్ రాకుండా హిందువులు, మెయిన్గా హిందువులను టార్గెట్ చేసి ఒక పెద్ద ఎత్తున భారీ విధ్వంసాన్ని సృష్టించాలని చెప్పేసి మెయిన్ టెంపుల్స్ని టార్గెట్ చేసి, అయోధ్య కానీ, మంచి రష్ ఉండే ఢిల్లీని కానీ ఇట్లా టార్గెట్ చేసి వీళ్ళు ఆపరేషన్ సింధూర్ వాళ్ళు చేసి, పుల్వామా దాడికి వాళ్ళు చేసిన దానికి మనం చేసిన ఆపరేషన్ సింధూర్కి రివెంజ్ తీసుకోవడానికి వీళ్ళు ఇంత దాడి చేయడానికి పూనుకున్నారంటే, ఇక్కడ బ్రతుకుతూ మన దేశంలో ఉంటూ మన దేశంలో బ్రతుక్కుంటూ ఇక్కడ పేరుకి ఇండియన్స్ లాగా బ్రతికి మీరు పాకిస్తాన్కి జరిగిన దాన్ని రివెంజ్గా హిందువుల మీద దాడి చేయడానికి వీళ్ళు అండర్ గ్రౌండ్లో ల్యాబులు రెడీ చేసి, రెజిన్ అనే పదార్థాన్ని రెడీ చేసి, వాటర్లో కలిపి, డౌట్ రాకుండా ఫుడ్లలో కలిపి ఏ రకంగా అండి అసలు ఎట్లా బతుకుతున్నారు హిందువులను? ఇంకెక్కడికి వెళ్ళిపోతారు? మనకున్నది ఓన్లీ భారతదేశం మాత్రమే. మనము ఇప్పుడు కూడా తిరగబడకపోతే వేస్ట్ మన పరిస్థితి. అందరు వచ్చి మన మీద దాడి చేయడానికి రెడీగా ఉంటారు. ఒక హిందువు మాత్రం తనంతట తాను ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మన దగ్గరకు వస్తేనే మనం అటాక్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళు చేసేది చూడండి, ఇంత సైలెంట్ పాయిజన్, ఇంత సైలెంట్ వైలెన్స్. ఏది ఎవరు పట్టుకుంటారు? ఇక్కడే బ్రతికే ముస్లిం నా కొడుకులు అక్కడ జరుగుతున్న వాళ్ళకి ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళు మన మీద చేసిన దానికి మనం రివెంజ్గా చేస్తే, వీళ్ళు ఆపరేషన్ సింధూర్కి రివెంజ్గా మన మీద చేస్తున్నారంటే ఏ లెవెల్లో ఉంది మన దగ్గర? ఇప్పుడైనా హిందువులారా మేల్కొనండి. కొన్ని పర్టికులర్ రెస్టారెంట్లకు వెళ్ళడం కానీ, వాళ్ళ ఫుడ్స్ కొనడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఎప్పుడైనా అవాయిడ్ చేసి మనం కళ్ళు తెరుచుకొని మనం ఇప్పటికైనా వాళ్ళలో యూనిటీ మనలో ఎందుకు లేదని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాలి. ఒకరి నుంచి స్టార్ట్ అయితేనే మన యూనిటీ అనేది స్టార్ట్ అవుతుంది. తెలుసుకోండి ఇప్పటికైనా.